యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లోకి వస్తుంది. వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ సమాంతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే దేవరా పైన మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయంటే ఈ మాట అయితే వినిపిస్తోంది. సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ దేవరా సినిమాకి హైలైట్గా నిలుస్తాయట. అలాగే 4 యాక్షన్ ఘట్టాలని చాలా పవర్ఫుల్గా కొరటాల క్రియేట్ చేశాడని టాక్. పెద్ద దేవరా పైన వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ని గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్తున్నారు. అలాగే చిన్న దేవరా మీద నడిచే సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ మిక్స్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఇక సినిమాలో 2 సాంగ్ విజువల్స్ ట్రీట్ని ప్రేక్షకులకు ఎంజాయ్ చేయడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఇమాజినేషన్కి అందనంత దూరంగా ఉంటాయని అంటున్నారు. వీటికి అదనంగా సైఫ్ అలీ ఖాన్ విలనీ పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయని టాక్. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మూవీ కంటెంట్, విజువల్స్, ప్రెజెంటేషన్స్ లెవెల్స్ సిల్వర్ స్క్రీన్ పైన వేరే లెవెల్లో ఉంటాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీలో దేవరా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ కథపై తారక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఖచ్చితంగా కొరటాల శివ దేవరా సినిమాతో తనని తాను బెస్ట్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గ్లామర్ పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే మాట వినిపిస్తోంది. ఓవరాల్గా మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్పై పూర్తిగా ఫోకస్ పెట్టారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమాని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్కి ఎలాంటి బూస్టప్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాలి.